వెల్కమ్ టు మెగా 9 టీవీ. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. పార్టీ కమిటీలను వేయాలని నిర్ణయించిన కేసీఆర్ ఆ కమిటీలకు ఇన్ఛార్జిగా బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు బాధ్యతలు తీసుకుంటారని తెలిపారు. అదేవిధంగా ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమితో బీఆర్ఎస్ పై వ్యతిరేక ప్రచారం చేశారని సీరియస్ అయ్యారు. ఒక్కసారి ఓటమితో కొట్టుకుపోయే పార్టీ బీఆర్ఎస్ కాదు అన్నారు. తెలంగాణ తెచ్చిన పార్టీపై వ్యతిరేక ప్రచారం సరికాదు అన్నారు. భవన్లో జరుగుతోన్న విస్తృత స్థాయి సమావేశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దేవ్ అందిస్తారు. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే మాత్రం దాదాపు 6 నెలల తర్వాత తెలంగాణ భవన్కు విచ్చేసి భారీగా అంటే పార్టీ విస్తృత స్థాయి కార్యక్రమం అయితే నిర్వహించారు. దాదాపు 4 గంటలకు పైగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, అలాగే బీఆర్ఎస్ శ్రేణులు అయితేనేమి భారీగా పాల్గొన్నారు. దాదాపు 400 మందికి పైగా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. అంటే ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిన కేసీఆర్ డైరెక్ట్గా సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి చేరుకున్నారు. అంటే తన సతీమణి శోభాతో కలిసి పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవడానికి వెళ్లారు. అక్కడి నుంచి డైరెక్ట్గా నందినగర్ నివాసానికి చేరుకున్నారు. అనంతరం అంటే దాదాపు 2:30 గంటల ప్రాంతంలో తెలంగాణ భవన్కి అయితే చేరుకున్నారు. మొదటగా అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం స్టార్ట్ అయ్యే ముందు అయితే మాత్రం అంటే కార్యక్రమానికి అనుగుణంగా అంటే పద్ధతిగా అయితే మాత్రం వెళ్ళి సంతకం చేసి అనంతరం కార్యక్రమానికి అయితే హాజరయ్యారు. ఈ సందర్భంగా కొన్ని కీలక సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కూడా కేసీఆర్ అయితే పార్టీ శ్రేణులకు అయితే సూచించారు. అంటే అదేవిధంగా ఏప్రిల్ 27వ తారీఖు భారీ బహిరంగ సభ అయితే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని కూడా కేసీఆర్ అయితే వెల్లడించారు. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 10వ తారీఖున అయితే సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని కూడా కేసీఆర్ అయితే వెల్లడించారు. మరోవైపు కమిటీలను వేయాలని కూడా కేసీఆర్ నిర్ణయించారు. ఈ కమిటీలకు ఇన్ఛార్జిగా మాజీ మంత్రి, ప్రస్తుతం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును కూడా నియమించారు. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ అయితేనేమి, అలాగే ప్లేనరీ అంశాలు అయితేనేమి, మరోవైపు సభ్యత్వ నమోదు అయితేనేమి, సంస్థాగత కమిటీలు అయితేనేమి, వీటన్నిటి గురించి కూడా కేసీఆర్ అయితే పార్టీ శ్రేణులతో అయితే చర్చించారు. మరోవైపు అంటే ఇదివరకు ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ బీఆర్ఎస్ నేతల అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు షాక్ అయ్యారని చెప్పాలి. ఇక మొత్తం మీద కనుక ఈ సమావేశంలో దాదాపు 4 గంటలకు పైగా తీవ్రంగా అయితే చర్చించినట్లు కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు అంటే కొంతమంది పార్టీ నేతలపై కూడా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే పార్టీ అసెంబ్లీ ఎన్నికలు అయితేనేమి, అలాగే ఎంపీ ఎలక్షన్లు అయితేనేమి ఓడిపోగానే పార్టీ పని అయిపోయిందని కొంతమంది ఆరోపణలు చేశారని, వీరి మూలంగానే దాదాపు 10 మంది పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఫిరాయింపు చేశారని కూడా కేసీఆర్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఎటువంటి హామీ అంటే ఎటువంటి పథకం కూడా అమలు కాలేదని, రుణమాఫీ అయితేనేమి, రైతు బంధు అయితేనేమి, మరోవైపు రేషన్ కార్డు అయితేనేమి, ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, వీటన్నిటికీ కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కూడా కేసీఆర్ అయితే ఆగ్రహం వ్యక్తం అంటే పార్టీ శ్రేణులకు అయితే సూచించారు. మరోవైపు అంటే 100కి 100% ఈసారి కంపల్సరీ కూడా అధికారంలోకి వస్తామని కేసీఆర్ అయితే ధీమా వ్యక్తం చేశారు. అలాగే బీఆర్ఎస్ ప్రజల కష్టాలు అంటే తెలంగాణ ప్రజల కష్టాలు తెలిసింది కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమేనని, బీఆర్ఎస్ మాత్రమే ప్రజల పక్షాన పోరాడి ఉద్యమాలు చేపట్టాలని కూడా కేసీఆర్ అయితే పిలుపునిచ్చారు. మరోవైపు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయిందని, కాంగ్రెస్ మంత్రివర్గం అయితేనేమి, మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితేనేమి ఎటువంటి ప్రయోజనాలు చేయలేదని, అంటే దాదాపు తెలంగాణని మాత్రం దాదాపు 25 ఏళ్ల వెనక్కి నెట్టేశారని కూడా కేసీఆర్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు అయితే సంవత్సరం అంతటా కూడా నిర్వహించాలని కూడా కేసీఆర్ అయితే నిర్ణయించారు. మరోవైపు అంటే ఏప్రిల్ 10వ తారీఖు అయితే సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఏప్రిల్ 27వ తారీఖునైతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా కేసీఆర్ అయితే సూచించినట్లు సమాచారం. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే నేడు అంటే దాదాపు ఈ రోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా కేసీఆర్ దాదాపు మధ్యాహ్నం 2:30 ప్రాంతం నుంచి కూడా కేసీఆర్ తెలంగాణ భవన్లోనే ఉన్నారు. దాదాపు 4 గంటలకు పైగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారనే చెప్పాలి. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే చాలా రోజుల తర్వాత అంటే దాదాపు 6 నెలల తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి తెలంగాణ భవన్కు చేరుకున్న కేసీఆర్ అయితే దాదాపు 4 గంటల పాటు తెలంగాణ భవన్లో గడిపారనే చెప్పాలి. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్కు ప్రజల పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, కాంగ్రెస్ పథకం ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని ప్రజల్లో, అటువైపు ప్రజల్లో అయితేనేమి, మరోవైపు రుణమాఫీలు అయితేనేమి, రైతు బంధు అయితేనేమి ఏవి కూడా పూర్తి కాలేదని అయితే కేసీఆర్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కంపల్సరీ 100కి 100% కూడా రాబోయే
ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని కూడా కేసీఆర్ అయితే ధీమా వ్యక్తం చేశారు. ఇక ఉదయం నుంచి కూడా పార్టీ శ్రేణుల్లో కొంత హడావుడి మొదలైందనే చెప్పాలి. అంటే దాదాపు ఉదయం 11:30 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే తెలంగాణ భవన్కి చేరుకోగా దాదాపు 1:30 ప్రాంతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. అదేవిధంగా అంటే 2:30 బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తెలంగాణ భవన్కి చేరుకున్నారు. అప్పటి నుంచి కూడా ఆ పార్టీ శ్రేణులతో అయితేనేమి, మరోవైపు పార్టీ కార్యకర్తలతో అయితేనేమి, మాజీ మంత్రులతో అయితేనేమి, ప్రస్తుత ఎమ్మెల్యేలతో అయితేనేమి సమావేశంలో కీలక అంశాలపై చర్చించారని చెప్పాలి. మరోవైపు అంటే పార్టీ భవిష్యత్ కార్యాచరణ అయితేనేమి, అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాలు అయితేనేమి, రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ అయితేనేమి, ప్లీనరీ అంశాలు అయితేనేమి, వీటన్నిటి కూడా తీవ్రంగా చర్చించినట్లు కూడా మనకు ఇప్పటివరకు ఉన్న సమాచారం. మరోవైపు అంటే సిల్వర్ జూబ్లీ వేడుకలు అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని కూడా కేసీఆర్ అయితే వెల్లడించారు. ఇక ఉదయం నుంచి కూడా తెలంగాణ భవన్లోనే కేసీఆర్ ఉండటంతో పార్టీ శ్రేణుల్లో అయితేనేమి, అలాగే పార్టీ కార్యకర్తలు అయితేనేమి నూతన ఉత్సాహాన్ని నింపడానికి అయితే ట్రై చేశారని చెప్పాలి. మరోవైపు పార్టీ శ్రేణులపై అంటే కొంతమంది పార్టీ నేతలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే 6 నెలల తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఆ తెలంగాణ భవన్కి చేరుకున్న కేసీఆర్ అయితే మాత్రం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారనే చెప్పాలి. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపు 15 నెలలు పూర్తయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని, అంటే ఏ ఒక్క పథకం అమలు చేయలేదని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో వెల్లడించిన అమలు పథకాలు అయితేనేమి, మరోవైపు ఇచ్చిన హామీలు అయితేనేమి ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని, తెలంగాణ రాష్ట్రమంతటా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కూడా కేసీఆర్ అయితే ఇప్పటికే ఆ పార్టీ శ్రేణులకు వివరించారు. మరోవైపు అంటే తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ చేసిన ఉద్యమాలు అయితేనేమి, పోరాటాలు అయితేనేమి, వీటన్నిటినీ కూడా గుర్తుకు తెచ్చారు. మరోవైపు ఈ పార్టీ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా బీఆర్ఎస్ 100% కూడా విజయం సాధిస్తుందని అయితే కేసీఆర్ పార్టీ శ్రేణులకు వివరించారు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో ఈ రోజు నుంచి కూడా నూతన ఉత్సాహం నింపిందనే చెప్పాలి. బీఆర్ఎస్ కార్యకర్తలు అయితేనేమి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితేనేమి, బీఆర్ఎస్ శ్రేణులు అయితేనేమి ఈ రోజు నుంచి కూడా ప్రజల్లో ఆ బీఆర్ఎస్ ఇప్పటి వరకు చేసిన అంటే దాదాపు 10 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నప్పటికీ కూడా పరిపాలనలో చేసిన అభివృద్ధిని అయితేనేమి, పరిపాలనలో చేసిన తమ అధికారంలో ఉన్నప్పుడు చేసిన విజయాలు అయితేనేమి, అలాగే కృషి అయితేనేమి ప్రజలకు తీసుకువెళ్లాలని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వైఫల్యాల గురించి కూడా ప్రజలకు వివరించాలని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే పార్టీ శ్రేణులకు వివరించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. రానాతో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.